ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లోని ఎక్సర్సైజ్ 9.2 నుండి 6th క్వశ్చన్ చూద్దాము. సో 6th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడి ఆర్ సెంటర్స్ ఆఫ్ ఈక్వల్ సర్కిల్స్ విచ్ టచ్ ఎక్స్టర్నల్లీ ఇన్ పేర్స్ అండ్ ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 7 cm. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి. ఏబిసిడి అనేటువంటివి ఇక్కడ చూడండి సర్కిల్స్ అన్నాడు, ఈక్వల్ సర్కిల్స్ అన్నాడు. సో ఈక్వల్ సర్కిల్స్ ఇక్కడ ఒక 4 సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్స్ యొక్క సెంటర్ వచ్చేసి ఇది. ఈ సెంటర్ని మనం జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్క్వేర్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, అదేంటి ఏబిసిడి అనే ఒక స్క్వేర్ ఫామ్ అయింది. సో దీని యొక్క ఒక్క సైడ్ ఎంత 7 cm. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ షేడెడ్ రీజియన్ ఉంది కదా, సో దీని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, సో ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూడండి. ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది ఫస్ట్ కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ నుండి ఇక్కడ మనకి ఈ పార్ట్ ఇది, ఇవన్నీ కూడా ఏమవుతాయి, సెక్టార్స్ కదా. ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి ఇక్కడ, 4 సెక్టార్స్ ఉన్నాయి. సో ఈ 4 సెక్టార్స్ యొక్క ఏరియాని కనుక్కొని ఈ ఏరియా ఆఫ్ స్క్వేర్ నుండి ఈ సెక్టార్స్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది వస్తుంది, అంతే కదా. ఓకేనా, సో ఈ పార్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కొని నెక్స్ట్ ఈ 4 సెక్టార్స్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే అది వస్తుంది. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ రాద్దాం చూడండి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఈక్వల్ టు, ఇక్కడ మనకి స్క్వేర్ ఏబిసిడి అనేది స్క్వేర్ అన్నాడు. సో స్క్వేర్లో అన్ని సైడ్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. సో ఒక్కో సైడ్ ఎంత అన్నాడు, 7 cm. సో అప్పుడు ఏమవుతుంది, అన్నీ కూడా 7 cm. ఇది 7 cm ఉంటుంది, ఇది 7 ఉంటుంది, ఇది 7 cm ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఫస్ట్ ఏం కనుక్కోవాలని చెప్పాను, ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్, అంతేనా. సైడ్ ఇంటూ సైడ్ ఎంత ఇచ్చారు, 7. సో 7 × 7, సో దట్ ఈక్వల్ టు 49. యూనిట్స్ వచ్చేసి ఏమవుతుంది, 49 cm² అవుతుంది. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి, అంతే కదా. సో ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా. సో ఏరియా ఆఫ్ సెక్టార్, సో ఇక్కడ ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి, 1 2 3 4 సెక్టార్స్ ఉన్నాయి. సో ఈ 4 సెక్టార్స్లో మనం ఇది ఒక చూడండి ఒకసారి, ఇది ఒక సెక్టార్. సో ఈ సెక్టార్ యొక్క ఏరియా ఒకటి కనుక్కొని తర్వాత దాన్ని ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. సో మనకి ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా ఏంటి, x/360 × πr², అంతేనా. x/360 × πr² అవుతుంది. సో కానీ ఇక్కడ మనకి r వాల్యూ తెలియదు. సో r ఈక్వల్ టు ఏంటి, r అంటే ఏంటి, రేడియస్ కదా. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, 7 cm ఉంది. సో 7 cm అనేది సైడ్, మరి రేడియస్ అంటే దాంట్లో హాఫ్ ఉంటుంది, అంతే కదా. సో రేడియస్ అనేది దాంట్లో హాఫ్ ఉంటుంది కాబట్టి r ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలి, 7/2 తీసుకోవాలి. ఓకేనా, 7/2. సో 7/2 అంటే ఎంత అవుతుంది, 3.5 cm. ఓకేనా, సో ఇక్కడ మనం యాంగిల్ ఎంత తీసుకుంటాం, మరి x అంటే యాంగిలే కదా, x అంటే యాంగిల్. సో యాంగిల్ అనేది ఎంత తీసుకుంటాం, యాంగిల్ అంటే ఇదే కదా, ఇది స్క్వేర్ కాబట్టి స్క్వేర్లో ఒక్కొక్క యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 90 degrees ఉంటుంది కాబట్టి. సో అప్పుడు x ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి, మనం 90 degrees తీసుకోవాలి. యాంగిల్ అనేది ఎంత తీసుకుంటాం, 90 degrees తీసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ రాద్దాం చూడండి. x/360 అంటే 90/360 ఇంటూ పై వాల్యూ ఎంత, 22/7 కదా, ఇంటూ r² అంటే 3.5 × 3.5. ఓకేనా, సో ఇక్కడ 0 0 క్యాన్సల్, 9 1s 9 4s 36 అవుతుంది. 2 11s 22, 2 2s 4 ఈక్వల్ టు 11 × 3.5 × 3.5/2 × 7. ఓకేనా, సో 7 1s 7, 0.5 × 7 చేస్తే 3.5 వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ 2 5s 10, 1 ఉంటుంది, మళ్ళీ 2 5s
10. ఇక్కడ ఏం మిగిలింది 5.5 ఇంటూ 0.5 ఇంటూ 3.5. సో ఈ మూడింటిని కూడా మనం మల్టిప్లై చేస్తే 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా? సో 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది ఇది ఏరియా ఆఫ్ సెక్టర్కి. ఓకేనా? సో ఏరియా ఆఫ్ సెక్టర్ అనేది ఎంత వచ్చింది మనకి? 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇది ఒక సెక్టార్ యొక్క ఏరియా అనుకోండి. సో కాకపోతే ఇక్కడ అన్ని సెక్టార్స్ కూడా ఈక్వల్ ఉంటాయి ఏరియా, ఎందుకంటే మనకి రేడియస్ అనేది సేమ్ కాబట్టి, యాంగిల్ కూడా సేమ్ కాబట్టి అన్ని సెక్టార్స్ యొక్క ఏరియా సేమ్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఒకటే కనుక్కున్నాం కాబట్టి సో 9.625 వచ్చింది ఒక ఏరియా అనేది. సో మిగతావి కూడా సేమ్ అలానే ఉంటాయి. అట్లా ఇక్కడ ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి? 4 సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి అది ఇక్కడ రాద్దాం. సో టోటల్ ఏరియా ఆఫ్ 4 ఈక్వల్ సెక్టార్స్. ఇప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ 9.625. సో 9.625ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4 5s 20, 4 2s 8, 8 + 2 అంటే 10, 1 ఉంటుంది. 4 6s 24 + 1 అంటే 25, 2 4 9s 36 + 2 అంటే 38. 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకుంటే ఎంత వచ్చింది? 38.5 వచ్చింది. సో 38.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది 4 సెక్టార్స్ యొక్క ఏరియా. సో ఇప్పుడు మనం షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కనుక్కోవాలి, అంతే కదా? సో దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ABCD minus area of 4 ఈక్వల్ సెక్టార్స్. అంతే కదా? ఏరియా ఆఫ్ స్క్వేర్ నుండి 4 సెక్టార్స్ యొక్క ఏరియా మైనస్ చేస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు? 49 కదా? సో 49 మైనస్ ఏరియా ఆఫ్ 4 ఈక్వల్ సెక్టార్స్. 4 ఈక్వల్ సెక్టార్స్ ఎంత వచ్చింది? 38.5. సో దట్ ఈక్వల్ టు 49లో నుండి 38.5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 49 38.5 మైనస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి క్యారింగ్ తీసుకుంటాము. సో ఇక్కడ 9 అంటే ఒక నెంబర్ తక్కువ అవుతుంది కదా, 8 ఉంటుంది. సో 10 - 5 అంటే ఎంత? 5. 9 - 8 అంటే 1. 4 - 3 అంటే 1. సారీ, ఇక్కడ 8 - 8 అంటే ఎంత? 0 కదా. సో 10 - 5 5, 8 - 8 అంటే 0, అంటే 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా? సో ఇది ఆన్సర్. ఓకేనా అండి? సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.